అలానే మిస్ రావు అమరావతిని ఇంకా ఎవ్వరూ కదిలించలేరు భవిష్యత్తులో. ఇప్పటి వరకు గెజిట్ లేదు, ఇప్పుడు గెజిట్ కన్ఫామ్ అయిపోయింది. న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చేసింది, క్యాబినెట్కి వచ్చేసింది ప్రపోజల్. క్యాబినెట్లో ఆటోమేటిక్గా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అది అప్రూవల్ అవుతుంది. ఈ సమావేశాల్లోనే గెజిట్కి గ్రీన్ సిగ్నల్ రాబోతుంది. విభజన చట్టంలో ఉండేటువంటి 5 నిబంధన 2 ప్రకారం దాన్ని ఉభయ సభల్లో పెట్టి సవరించిన తర్వాత ఈ గెజిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ఒక పెద్ద ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియని కాదని చెప్పి మళ్ళా భవిష్యత్తులో ఒకవేళ చేయాలనుకుంటే చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందుకే పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం చట్టానికి అనుగుణంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి గెజిట్ ఇప్పుడు ఇప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రేపో మాపో గెజిట్ని ప్రకటించబోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి. ఆ అమరావతి రాజధాని హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గుర్తించబోతుంది. ఇప్పటి వరకు మనకు సర్వే ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్ చూపించవు, మ్యాప్ ఉండదు. ఇప్పుడు వన్స్ గెజెట్ ఇచ్చిన తర్వాత అప్పుడు సర్వే ఆఫ్ ఇండియా కూడా మొత్తం మ్యాప్ని చూపిస్తుంది. అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పి. సో అమరావతి అనేది ఒక గ్రీన్ క్యాపిటల్, సస్టైనబుల్, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, ₹1 ఖర్చు లేకుండా నిర్మిస్తున్నటువంటి క్యాపిటల్. వాస్తవంగా ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు దాన్ని విడగొడుతూ చట్టాన్ని తయారు చేశారు. ఆ చట్టం ప్రకారం రాజధానికి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, అలాగే పోలవరాన్ని కట్టించి ఇవ్వాలి, లోటు బడ్జెట్ని పూడ్చాలి. ఇవి బైఫర్కేషన్ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అలాగే 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు వాటిని పరిష్కరించి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఆస్తులు దాదాపు 2 లక్షల కోట్లకు పైగా విలువైనటువంటివి ఉన్నాయి. వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇరు రాష్ట్రాల మధ్య 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులకు పంపకాలు ఇంకా జరగలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పరిష్కారం లభించట్లేదు. ఆ రోజు రాష్ట్రాన్ని విభజిస్తూ తయారు చేసినటువంటి చట్టం, దాని మీద చర్చలు కూడా జరగలేదు. పార్లమెంట్లో లైట్లు బంద్ చేసేసి చట్టాన్ని ఆమోదించారు. ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ చట్టంలో ఎక్కడ కూడా స్పష్టంగా ఏది చెప్పలేదు. ఈవెన్ ప్రత్యేక హోదా అది 10 సంవత్సరాల 5 సంవత్సరాల అనేది కూడా చట్టబద్ధతగా చేయలేదు. దాన్ని చట్టబద్ధత చేయమని చెప్పి ఆ రోజున వెంకయ్య నాయుడు గారు చెప్తే దాన్ని కూడా చట్టబద్ధత చేయలేదు ప్రత్యేక హోదా. సరే, ప్రత్యేక హోదా అనేది ముగిసినటువంటి అధ్యాయం అది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మెడల నుంచి తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2019లో. 2019 నుంచి 2024 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. ఆయన ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి దాఖలాలు లేవు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేక హోదా బదులుకు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. ఆ ప్రత్యేక ప్యాకేజీకైనా చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి అప్పట్లో ఆయన అడిగారు. కానీ అది కూడా చట్టబద్ధత కల్పించలేదు. కాదు, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ని, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్, వివిధ ఫైనాన్స్కి సంబంధించినటువంటి కంపెనీల దగ్గర నుంచి మొత్తానికి ఫండ్ పూల్ చేశారు. అయితే ఈ ఫండ్కి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది. ఇచ్చినటువంటి ఫండ్స్ అవి గ్రాంట్సా లేదంటే తిరిగి చెల్లించాలా అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ చెల్లించకపోతే కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే గ్రాంట్స్ కాదు, తిరిగి వడ్డీ చెల్లించాలని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ అది వరల్డ్ బ్యాంక్ ఇచ్చేదాన్ని గ్రాంట్స్ అనుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నారు. కానీ అది ఇంతిమిద్దంగా క్లారిటీ అయితే ఇప్పటికి కూడా రాలేదు. సరే, ఏదైనప్పటికీ రాజధాని అయితే నిర్మాణం జరుగుతుంది. 2028 కల్లా రాజధానికి సంబంధించినటువంటి ఒక మొదటి దశ సంబంధించిన నిర్మాణాలు అయితే పూర్తి కాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో
రాజధానికి గెజిట్ కావాలనేది అమరావతి రైతుల యొక్క విజ్ఞప్తి. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం పరిశీలించి న్యాయశాఖ రికమెండ్ చేసింది, సిఫారసు చేసింది. న్యాయశాఖ అన్ని పరిశీలించిన తర్వాత న్యాయపరమైన చిక్కులు ఏమీ లేకుండా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత ఉభయ సభల్లో దాన్ని చట్టాన్ని సవరించి అమరావతి రాజధాని, యాక్చువల్గా ఆ బైఫర్కేషన్ చట్టంలో ఉండేటువంటి నిబంధన 5 ప్రకారం ఏంటంటే, ఆ చట్టంలో ఉన్న అంశం ప్రకారం రాజధాని అనేది నిర్ణయించాలి. ఆ రాజధాని నిర్ణయించుకోండి అని చెప్పారు. అవును, మేము రాజధాని నిర్ణయించుకున్నాము, అమరావతి అనేది ఆ చట్టంలో పెట్టాలి. రాజధాని నిర్ణయం చేయబడింది, అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేది ఆ చట్టంలో పొందుపరచాలి. ఇప్పటి వరకు ఏంటి, రాజధాని అనేది ఒకటి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి మాత్రమే ఉంది దాంట్లో. ఆ రాజధాని ఏంటి అనేది ఎక్కడా కూడా చట్టంలో లేదు. ఇప్పుడు చట్టబద్ధత చేస్తున్నారు. చట్టబద్ధత చేయడంతో పాటు ఆ చట్టబద్ధతకి అనుగుణంగా గెజిట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి. ఇన్ కేసు రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ప్రభుత్వాలు మారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 3 రాజధానులు అంటారేమో అనేటువంటి ఒక సందేహం కూడా అమరావతి రైతుల్లో ఉంది. ఇన్ కేసు మళ్ళీ వచ్చిన ప్రభుత్వం మారినా కానీ అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ వర్కౌట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో. ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పార్టీలు నిర్ణయం తీసుకుంటున్నాయి, ఇది అమరావతి రాజధానిని నిర్ధారిస్తున్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవి కూడా ఒకవేళ 3 రాజధానులు అన్నప్పటికీ కూడా సపోర్ట్ చెయ్యవు. ఒకటి. 2 ఏంటంటే బైఫర్కేషన్ చట్టాన్ని తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఇన్ కేసు కేంద్రంలో కనుక ఎన్డీఏతర ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు కూడా చట్టాన్ని తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులకి యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఉభయ సభల్లో చట్ట సవరణ అనేది సాధ్యం కాదు. కాబట్టి పర్మనెంట్గా ప్రకారం ఇక నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి, అది కూడా ఏకైక రాజధాని అనేది క్లారిటీ వచ్చేసింది. ఇవాళే కేంద్ర న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది దానికి. సో కాబట్టి ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా జరిగిపోతాయి. బిల్ పాస్ అయిపోతుంది, చట్ట రూపంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక ఎవ్వరూ కూడా 1 ఇంచు కూడా రాజధానిని కదిలించలేదు. రాజధాని అనేది పర్మనెంట్, అమరావతి రాజధాని అనేది పర్మనెంట్ ఆంధ్రప్రదేశ్కి. ఈ విషయాన్ని సుజనా చంద్ర గారు ఎప్పుడో చెప్పారు, 1 ఇంచు కూడా కదిలించలేరు రాజధాని అని. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆయన చెప్పినట్టే అమరావతి రాజధానికి సంబంధించి గెజిట్ వస్తుంది. కాబట్టి అమరావతి అనేది రాజధాని, అది ఇంద్ర రాజధాని, చంద్ర రాజధాని ఏదన్నా అనుకోండి, అమరావతి రాజధాని. దీన్ని ఎవ్వరు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఎవ్వరు వచ్చినా కానీ ఇంక కదిలించలేరు అనేటువంటి సంకేతాన్ని ఇప్పుడు ప్రజల మధ్యకు పంపిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్సర్టనిటీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి ఒక స్పష్టత అయితే వస్తూ ఉంది. దానికి తగిన విధంగా అమరావతి నిర్మాణం కూడా చేపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకొకవైపు ఇంటర్నేషనల్ స్టేడియంస్, తర్వాత రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిని హైదరాబాద్కి లింకప్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ వే పెట్టి 6 లైన్ల రోడ్డుతోటి అమరావతి అలాగే హైదరాబాద్కి అనుసంధానం చేస్తున్నారు. కేవలం 2 గంటల్లో హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకునేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మాట్లాడితే 1 అవర్లోనే బుల్లెట్ రైలు ద్వారా చేరుకునేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే కనీసం ఇంకొక 10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి స్థిరత్వం ఉంటే, కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తే ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో ఇవన్నీ మనం చూడొచ్చు అనేది కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. దాన్ని తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేస్తుంది. అందులో భాగంగానే అమరావతికి రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ సిద్ధమవుతుంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.